గత టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా 100% రేవంత్ రెడ్డి బెటర్. అంతే, ఇక వేరే ఎవడూ లేడు. తెలంగాణకు ఆల్టర్నేట్గా ఎవడు ఎన్ని పార్టీలు పెట్టినా, ఎన్ని రాజకీయాలు చేసినా, పార్టీ పెట్టిన ఒక్కడు గెలిస్తే గొప్పతనం, అంతే. ఇక మీరు 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 పార్టీలలోనే బతకండి, ప్రజల్ని గాలికి వదిలేయండి. యువత ఏ పార్టీకి సపోర్ట్ చేయదు. ఎవరైతే విద్యా వైద్యం అమలు చేస్తా అంటే వాళ్ళ వైపు ఉంటారు. అన్ని పార్టీలు దొంగ హామీలు ఇస్తున్నాయి. వాస్తవం మీరు చెప్పింది. పీకింది తక్కువ, ఫేకులు ఎక్కువట. రైతులే సార్ రేవంత్ రెడ్డిని బొందబెట్టడానికి. కాంగ్రెస్కి నెక్స్ట్ డిపాజిట్ కూడా రాదు. విదేశాల్లో బాత్రూమ్లు ఉన్నట్టు మన తెలంగాణలో బడులు ఉండవు అంత నీట్గా. విదేశాల్లో బాత్రూమ్లు ఎంత నీట్గా ఉంటాయో తెలంగాణలో కనీసం బడులు కూడా ఉండేయట. తెలంగాణగా దేశం అంతా అదే పరిస్థితి, నాట్ ఓన్లీ తెలంగాణ. మీ పాలకులు అవినీతి తగ్గిస్తే కాంగ్రెస్ వైపే యువకులు ఉంటారు. గుడ్ మార్నింగ్ రఘు, ప్లీజ్ కీప్ యువర్ థర్డ్ ఐ ఆన్ ఫహీం ఖురేషి. వామ్మో, ఆ ఫహీం ఖురేషి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర, 1000 కోట్లకు ఉన్నాడు ఇప్పుడు ఆయన. మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది రాజకీయం. మళ్ళీ రాదు ఈ గవర్నమెంట్. యనమల రేవంత్ రెడ్డి కాదు, ఇంకోసారి జన్మలో కాంగ్రెస్ రాదు. నెక్స్ట్ చూడమను కాంగ్రెస్ డిపాజిట్లు కూడా. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడండి. ఏముందడ మాట్లాడడానికి ఫ్యూచర్ సిటీలో? అది ఇప్పట్లో అయ్యేది కాదు, పోయేది కాదు. నో యూత్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ కాంగ్రెస్ వర్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ల గురించి మాట్లాడతా. తెలంగాణలో ఎన్ని జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు. కాకపోతే 30 కొంతమంది బలమైన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళు గెలుస్తారట. బలం అనుకున్న వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నో కాంగ్రెస్, కాంగ్రెస్ హటావు, తెలంగాణ బచావ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్ పార్టీ లైక్ తెలంగాణ క్రాంతి దల్. కాళేశ్వరం నో అరెస్ట్. నాట్ ఓన్లీ కాళేశ్వరం, అన్నిట్లలో నో అరెస్టే కదా. రేవంత్ రెడ్డి చేసిన ఏంటంటే ఆయనకు జరిగిన ప్రతి ఇబ్బందికి ఒక రేటు కట్టిండు. బెడ్రూమ్ నుంచి ఎత్తుకపోయారు కదా, దానికి ఒక రేటు కట్టిండు. పెద్దగా ఉంటుంది ఆ రేటు. డ్రోన్ ఎగరేస్తే అరెస్ట్ చేసిరు కదా, దానికి ఒక రేటు కట్టుకున్నాడు. ఆయనని విమర్శించారు కదా, తిట్టిరు కదా, దానికి ఒక రేటు కట్టుకున్నాడు. ప్రతిదానికి ఒక రేటు. ఇప్పుడు ఈ రామేశ్వరరావుని, మెగా కృష్ణారెడ్డిని ఏ స్థాయిలో తిట్టిండు? మరి ఏమైంది నీ తిట్లంతా? నువ్వు నీ అధికారంలోకి వస్తే తేలుస్తా ఒక్కొక్కని సంగతి. మరి ఏమైంది? ఏం తెలిసినావు? ఆనాడు జరిగిన ప్రతి ఇబ్బందికి ఒక రేటు కట్టిండు, జనాన్ని ఇబ్బందులోకి నెడుతున్నాడు. టైం వేస్ట్ అన్నా, ఇది కాంగ్రెస్ కాదు, స్కామ్గ్రెస్. ఇప్పుడు ఇందులో కామెంట్స్ చేసే వాళ్ళలో కొంతమంది ఆ బీఆర్ఎస్ బ్యాచ్ కూడా ఉంటుంది. నేనేం అంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే దానివల్ల కూడా ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన మన కళ్ళ ముందు కనబడుతున్నది. 10 ఏళ్ల పరిపాలన కళ్ళ ముందు కనబడుతున్నది. ఇంకా వాళ్ళని మనం తెచ్చి నెత్తిలో పెట్టుకున్నామంటే మనం వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అన్నట్టు మళ్ళీ మనం గోదాట్ల దూకాల్సిందే మన పరిస్థితి. అందుకే ఆలోచించాలా. యూరియా యాప్ కాంగ్రెస్ను ఓడిస్తుందట. ఏంది ఈ కేవైసీ? మందుల సామెల గురించి ఏమనుకుంటున్నారు? మాట్లాడతా, అది కూడా ఏదో ఒక సందర్భంలో మాట్లాడదాం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అంబేద్కర్ విద్యానిధి బడ్జెట్ విడుదల చేయమని చెప్పండి. ఓకే, ప్రస్తుతానికి పార్టీలన్నీ ప్రజల కోసం పనిచేసే ఒక పార్టీ లేదు, ప్రజల నుంచి దోచుకోవడానికే ఉన్నాయి. అట్లే ఉంది పరిస్థితి. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులను అమెరికా లాంటి దేశాల్లో కాల్చి పారేస్తారంటూ దిగజారుడు కూతలు కూసిన కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయనకి ఏమైందో, తలకాయ తిరిగిందో మరి ఏమైందో, తలకాయ లేని మాటలు మాట్లాడిండు. ఏందో అది అసలు ఎవడన్నా మాట్లాడతాడా? ఇప్పుడు నీకు మాట్లాడే అవకాశం లేదక్కడ, లేనప్పుడు సైలెంట్గా కూర్చోవాలి.
తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది, నీళ్లు కరెంటు మాత్రం కేసీఆర్ పుణ్యమే. దాని వెనకాల జరిగిన భయంకరమైన అవినీతి, దాని వెనకాల జరిగిన భయంకరమైన మోసం ఏందో కూడా గమనించండి. కాళేశ్వరం నీళ్లు లేకుండానే మరి పంటలు పండినాయి కదా, ఎట్లొచ్చి ఏమే 2-3 ఏళ్ళ నుంచి కాళేశ్వరం అది మేడిగడ్డ పడవబడే ఉన్నది కదా, అసలు దాన్ని ఓపెనే చేయలే కదా, మరి ఎట్లా పండినాయి పంటలన్నీ? అంత బోగస్ అది. చలో, ఇంత స్పష్టంగా రఘు గారు రాజకీయ పార్టీలు అన్నింటిపైన విశ్లేషణ చేస్తున్నారు. అయితే ఈ పెయిడ్ బ్యాచ్కు చెందిన వారికి బాధ ఎందుకు? ఇప్పుడు ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళకేమో కాంగ్రెస్ని పొగడాలి, బీఆర్ఎస్ వాళ్ళకి బీఆర్ఎస్ని కేసీఆర్ని పొగడాలి, బీజేపీ వాళ్ళకి నరేంద్ర మోదీని పొగడాలి. ఏడ తేడా వచ్చినా ఈ కథమే, ఇక బూతులే. మా నాయకుని అంటవా నువ్వు? మేము ప్రజల పక్షాన ఉండి మాట్లాడుతున్నాం, పబ్లిక్ యాంగిల్లోనే మేము మాట్లాడతాం. మా టార్గెట్ ఒకటే, దేశంలో ఉన్న ఈ యువతకి విద్య వైద్యం అందాలి. ఫస్ట్ ఎజెండా ఇదే, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, శ్రీ చైతన్య నారాయణ బ్యాన్ చేసి తరమాలు ఒక్కొక్కటి ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి తరిమి అవతల పడేయాల. ఈ దొంగలి దుర్మార్గులు మనకొద్దు, ఈ కాలేజీలు స్కూల్ మనకొద్దు. గవర్నమెంట్ సెక్టార్లోనే ఉండాలి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ దిశగా పోరాటం జరగాలి. అందుకే ప్రతి గ్రామంలో ఉన్న యువత మీ బడి ఎట్లా ఉన్నదో ఒక్కసారి వెళ్ళి చూడండి. మీ పేరెంట్స్కి చెప్పండి, మన ఊర్లో ఉన్న బడి ఎందుకు ఇట్లున్నది, మన ఊర్లో కనీసం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఎందుకు లేదు, ఒకవేళ ఉంటే డాక్టర్ ఎందుకు లేడు, డాక్టర్ ఉంటే మందులు ఎందుకు లేవు, మనం ఎందుకు ప్రైవేట్ రోడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఆలోచించండి ఒకసారి. సో ఇదే రాబోయే రోజుల్లో మనం చేయాల్సిన పోరాటం. రఘు గారు, మీ ఎజెండా దేశాన్ని తగలబెట్టి చలి కావాలనుకుంటున్నారు. ఎవరు తగలబెట్టిరు దేశాన్ని తగలబెట్టేంత దమ్ము ఎవరికి లేదు. అర్థమైందా? దేశాన్ని తగలబెడుతున్నది అధికారంలో ఉన్న పార్టీలు దేశాన్ని తగలబెడుతున్నాయి. ప్రజలకి దూరం జరిగి ఇక్కడ పార్టీలు ఏం లేవు, అంతొకటే. ఎవరు తగలబెడుతున్నారు దేశాన్ని? రంగనాథ్ గారు ప్రైవేట్ ల్యాండ్లోకి వెళ్ళిండు, వేటు పడ్డది. నువ్వు మాత్రం ఏ ప్రైవేట్ ల్యాండ్లోకైనా వెళ్ళొచ్చు. నువ్వు చెప్పిందే కరెక్ట్ కాకపోతే నేను చెప్పిన తప్పేందో చెప్పొచ్చు కదా మీరు. ఇక పలానా నువ్వు చెప్తున్న తప్పు, పలానా దగ్గర నువ్వు ఈ వీడియోలో ఈ రకంగా మాట్లాడావు అని చెప్పు కదా, తప్పేముంది? ఈ పాటికి నా మీద, నేను ఒకవేళ అక్కడ రాంగ్ చేసి ఉంటే ఈ పాటికి నా మీద ఎన్నో కేసులు పెట్టేటోళ్ళు కదా. ఉత్తగానే మనం కమెంట్ ఉన్నది టకటకట కొడితే అయిపోదు కదా, వెనక ముందు చూసుకొని మనం మాట్లాడాల. ఇద్దరు దొంగలే అంతే. ఏందో నువ్వు ఏ సోషల్ మీడియాతో అబద్ధ ప్రజాస్వామ్యం నిర్మించావో అదే సోషల్ మీడియా నీ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పగలగొట్టే రోజు వచ్చింది. ఉన్నోడి ఆనంద బాష్పాల ముందు పేదోడి కన్నీటి సంద్రాలు కనిపించవు అనుకున్నా. ఎవరిని అంటున్నారు మీరు? ఫీజు గురించి ఎప్పుడైనా మాట్లాడావా? మస్తుగా మాట్లాడినావు, ఒకసారి కాదు 100 సార్లు మాట్లాడినావు. పంటలు వేసిన తర్వాత రైతు విత్తన మేళా ఏంటి అన్న అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకి ఆ సీడ్ అన్నది పెద్ద కుంభకోణం ఈ రాష్ట్రంలో. రంగనాథ్ పైన ఇచ్చిన ఆర్డర్ చెల్లదంటున్నారు. ఈ చెల్లదా తర్వాత చూద్దాం. ఎందుకు చెల్లదు? జడ్జి ఇచ్చిన ఆర్డర్ ఎందుకు చెల్లకుండా ఉంటుంది? కాకపోతే మళ్ళీ వాళ్ళు డివిజన్ బెంచ్కి లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఏమన్నా ఆ ఆర్డర్ని ఏమైనా మారిచ్చి దాని మీద స్టే ఇస్తే ఆయన కంటిన్యూ అవుతాడు. సింపుల్, అంతే. ఏముంటుంది? ఇగో ఇవాళ రేపు న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏందో అనేది కూడా మనం చూస్తున్నాం. ఆయన 4 కంటెంప్ట్ల మీద ఒక ఆర్డర్ ఇచ్చిండు ఒక జడ్జి. పై కోర్టుకు పోయేసరికి మధ్యలో ఏం జరిగేది ఎవరికి తెలియదు.
ఏముంటుంది అందులో? చలో. సో చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే రిజర్వేషన్ హటావో దేశ్ బచావో అట. సో రిజర్వేషన్స్ తీసేయాలి అంటున్నారు. ఏదో పేజ్ ఏదో తయారు చేసినట్టున్నారు. రిజర్వేషన్లు తొలగించాలి అనే ఒక పేజ్ తయారు చేసి దాంట్లో కూడా 3-4 మిలియన్స్ దాన్ని ఫాలో అయినట్టున్నారు. రిజర్వేషన్లు తొలగించాలి అంటున్నారు. చలో, నేను కూడా రెడీ, అందరు రెడీనే. రిజర్వేషన్లు తొలగించాలి, బాగానే ఉన్నది. మొత్తం ఈ దేశంలో ఉన్న సంపదని సమానంగా పంచాలి కదా. మరి ఇప్పుడు రిజర్వేషన్లు, కొంతమంది రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకి లాభం జరుగుతున్నది, రిజర్వేషన్లు లేని వాళ్ళు మెరిట్ వాళ్ళకు కూడా లాభం జరగట్లేదని మీరు అంటున్నారు కదా. ఓకే సరే, మెరిట్ ప్రకారంగానే విద్య, ఉద్యోగాలు అన్నింట్లో భాగస్వామ్యం కల్పిద్దాం. మరి నీ దగ్గర ఎందుకు 100 ఎకరాలు, నీ దగ్గర ఎందుకు వజ్ర వైడూర్యాలు, నీ దగ్గర ఎందుకు అంతస్తుల 20-30 అంతస్తుల బిల్డింగ్లు? సంపదని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సంపదని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసి దేశ ప్రజలందరికీ నీ దగ్గర ఎంత ఉండదో నా దగ్గర కూడా అంతే ఉండాలి. అన్ని రద్దు చేసి పడేద్దాం, కులాలు రద్దు చేద్దాం, ప్రతిదీ రద్దు చేసి పడేద్దాం, రిజర్వేషన్ రద్దు చేద్దాం ఈ దేశంలో. చలో, రెడీ అవుతారేమో అడగండి. రిజర్వేషన్లు తీసేయాలండి. రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? రిజర్వేషన్లు మరి 10%, 5-6% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ద్వారా అందుతున్నది కదా. దానివల్ల ఇంకా మోసం జరుగుతున్నది కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఫస్ట్ మీరు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వదులుకోండి. రిజర్వేషన్ హఠావో అని ఒక పేజ్ తయారు చేశారు. ఇది కూడా బీజేపీ ఆలోచనలో వచ్చిన పేజీ నేను అనుకుంటున్నా. వాళ్ళు మాట్లాడలేరు ఇప్పుడు, ఏ పార్టీ మాట్లాడదు దీని మీద, ఎందుకంటే దాన్ని టచ్ చేస్తే కథమే. ఎందుకంటే వాళ్ళ ముందు నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఈనాడు కాదు, మండల్ కమిషన్ దగ్గర నుంచి ఈనాటి వరకు టోటల్లీ వాళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకం. సో కాబట్టి ఇది వాళ్ళ ఆలోచనలోంచి వచ్చింది. దీన్ని ఇంకొక మూమెంట్ తయారు చేస్తే అనుకుంటున్నారేమో, కానీ ఇది అసలుకే సరిదేస్తుంది మీకు. ఎందుకంటే 90% ప్రజలు వన్ సైడ్ అవుతారు, ఇక 10% ప్రజలతో మీరు ఓట్లు వేసుకోరు. ఇక వాళ్ళలో కూడా చాలామంది ఇది ఏమి అనుకోరు. వాళ్ళు ఇదంతా ఒక బ్యాచ్ చేసేటువంటి కుట్ర. ఇప్పుడు ఆల్రెడీ 5-6% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ అమలవుతుంది కదా. మరి అదేంది? మరి అదెందుకు తీసుకున్నారు? ఎప్పుడైతే ఈ దేశంలో సంపదని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అప్పుడు రిజర్వేషన్లు వదులుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ పని చేస్తారా? దమ్ముందా? ఎకరం గుంట భూమి లేని నిరుపేదలు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు. 100 ఎకరాలు మీకు, వేల కోట్ల ఆస్తులు, 100 ఎకరాలు, మీరు ఎట్లనే చదువుకోగలుగుతారు? మీ పిల్లలకు చదువు ఉన్నది, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, చేయగలుగుతున్నారు. ఇక్కడ కనీసం స్కూల్కి వెళ్ళడానికి 3 పూటలా తినడానికి తిండి లేదు. మీరు కూడా అణచివేస్తున్నారు. మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే హైడ్ చేస్తున్నారు. మేము బూతులు మాట్లాడితేనే హైడ్ చేస్తాం. సింపుల్. ఒక్క బూతున్నా దాన్ని ఎట్టి పరిస్థితిలో దాన్ని చెయ్యం. E20 పెట్రోల్కు ముందు నా టాటా టియాగాలో ఒక ఫుల్ ట్యాంక్తో సుమారు 600 కిలోమీటర్లు వచ్చేదట. ఓకే, ఇప్పుడు అదే ఫుల్ ట్యాంక్తో కష్టంగా 500 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఇది నా వ్యక్తిగత అనుభవం. అశోక్ జాదవ్ చెప్తున్నాడు. ఇప్పుడు 500 వస్తుందటవా, అప్పుడేమో 600 వచ్చేదట. ఇప్పుడు ఏదైనా కూడా దాని మీద డిస్కషన్ పెట్టాలి. ప్రజలకు అనుకూలమైతే ప్రజలు యాక్సెప్ట్ చేసి దాన్ని తీసుకురావాలి. అసలు 2 ఏళ్ల కిందనే వచ్చిందట, అది ఎవరికి తెలియదు. రఘు టేక్ రంగనాథ్ ఇంటర్వ్యూ. ఓహ్ అయ్యా, ఆయన ఇచ్చేటట్టు ఉందా నాకు? అది కుదరని పని అది.
అగ్రకులాల్లో పేదలు ఉన్నారు కదా, వారికి ఈడబ్ల్యూఎస్ కావాలి. మేమేం అంటలేం కదా. అగ్రకులాల్లో భూమి లేని నిరుపేదలు, కనీసం ఉద్యోగాలు లేని, తిండి లేని నిరుపేదలు కూడా ఉన్నారు. వాళ్ళకి చేయాలా? తప్పేం లేదు, వాళ్ళకి చేయాలా, తప్పేం లేదు. కానీ వాళ్ళని మీరేమన్నా కాపాడే ప్రయత్నం మీ దాంట్లో మీరేమన్నా చేసుకుంటున్నారా? ఫస్ట్ అది ఆలోచించండి. ఇంకోటి ఏంది, నువ్వు సంపాదించింది మరి వేరే వాళ్ళకి పంచుతావా? దేశంలో ఉన్న సంపాదన మొత్తం పంచమంటున్నావు ఎట్లా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంపాదన? ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంపాదన? 100 ఎకరాల భూమికి ఎట్లొచ్చినాయి? ఒక్కరికే, ఒకటే కుటుంబానికి 100 ఎకరాలు ఎట్లొచ్చినాయి? కష్టపడితే వచ్చినాయి మీకేమన్నా? అసలు ఆ కష్టం ఎట్లొచ్చింది? ఆ కష్టం ఎట్లొచ్చింది? మీకు ఆ స్థాయిలో మీకు సంపాదించడానికి ఆ వనరులు ఎట్లా ఏర్పాటైనాయి? అదేదో ఇండివిజువల్గా చేసుకున్నట్టు. ఇప్పుడు సంపద పంచాలంటే మరి అందరి సంపద పంచాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీలు బీసీల్లో ఉన్న వాళ్ళు కూడా బాగా సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ సంపద కూడా పంచాలి. మీది పంచాలా, వీళ్ళది పంచాలా, అందరిది పంచాలా సమానంగా, ఖతం అయిపోతుంది. రిజర్వేషన్స్ వద్దు మనకి, టోటల్ రిజర్వేషన్స్ ఎత్తేద్దాం. దానికి రెడీగా ఉన్నారా చెప్పండి. ప్రతి గుడిలో 50% పూజారులు దళితులు కూడా ఉండాలి, అన్నిట్లలో ఉండాలంటున్నా కదా. ఇక కులం లేదు, ఏది లేదు, ఇక ఆల్ ఆర్ ఈక్వల్. మొదలు తీన్మారు మల్లన రఘు ఆస్తులను కూడా సమానం చేయాలి. మల్లనను నువ్వు ఒప్పి నేను రెడీ, చలో దానికి కూడా రెడీయే, దేనికైనా రెడీయే. మందుల సామెల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి మ్యాటర్లో ఎవరిది తప్పు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. కానీ ఏ మాటకు ఆ మాట మందుల సామెల్ మొగోడే. ఇంతవరకు ఆ జిల్లాలో, ఇంతవరకు నల్గొండ జిల్లాలో ఈ స్థాయిలో గట్టిగా మాట్లాడాడైతే ఎవడలేడు. నిజంగా మందుల సామెల్కి హ్యాట్స్ ఆఫ్. మందుల సామెల్ తప్పు చేయలేదా? మందుల సామెల్ తప్పుల మీద కొట్లాడండి ఖచ్చితంగా. మందుల సామెల్ బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నాడు పదవులు, వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తలేంటే కొట్లాడండి. మీ పార్టీలో కొట్లాడండి, తప్పేం లేదు, దాన్ని ఎండగట్టండి. కానీ నకరికల్లా సరిగా లేదు, తుంగతుర్తిలో సరిగా లేదు, మరి మిగతా నియోజకవర్గాల్లో సరిగా ఉన్నదా పరిస్థితి? మిగతా నియోజకవర్గం అది మరీ కావాలని గెలకడం కాకపోతే ఆ 2 నియోజకవర్గాలని, పర్టికులర్గా 2 ఎస్సీ నియోజకవర్గాలని టార్గెట్ చేయడం ఏంది? అన్యాయం కాదు, ఇది తప్పు కదా. మేము అందుకే అన్నాం ముందు నుంచి, టోటల్ మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే, ఒక 2-3 జిల్లాలు ఒక ఎత్తు. ఒకటి గద్వాల్ లాంటి ఏరియా, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ అయితే ఇంకా విపరీతం. అరే 10 నియోజకవర్గాలు ఉంటే ఒక్క నియోజకవర్గంలో ఒక బీసీ ఉంటాడా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో ఒక బీసీయా? ఎస్సీల కంటే పాపం వాళ్ళకి ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ సీట్లు వచ్చినాయి, లేకపోతే అది కూడా ఉండదు. ఇక మిగతా మొత్తం మీరే పోటీ చేస్తారు. ఇక నేను అంటున్నా, ఎవరి నియోజకవర్గం వాళ్ళదే. ఈడ నేను గెలిపించినా, ఆడ నేను గెలిపించినా, ఇది అంతేంది అసలు? అంటే ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజలు మీరు వస్తేనే, మీరు అక్కడ నిలబడి ప్రచారం చేస్తేనే ప్రజలు ఓట్లేస్తారా? మీ ముఖాలు చూసే ఓట్లేస్తారా? మరి మీ ముఖాలు చూసి ఓటేసేటట్టయితే మీరు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మీరు పోటీ చేస్తే ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఓటమి గెలుపు అనేది సహజం, అది నడుస్తూనే ఉంటుంది. మీ నియోజకవర్గాల్లో మీరు పోటీ చేసిన దగ్గర మీరు గెలవలేనప్పుడు వేరే నియోజకవర్గంలో నేనే గెలిపించిన అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎట్లా అవుతుంది అది? మందుల సామెల్ తప్పు చేసినా, ఇంకెవరు తప్పు చేసినా తప్పుని ఎండగట్టండి, క్వశ్చన్ చేయండి. మందుల సామెల్ పరిపాలన బాగాలేకపోతే ఓన్లీ ఆయన్ని ఎందుకు పొడుస్తున్నారు ఊకే? నాకేం ఫ్రెండ్షిప్ ఏం లేదు, ఇంకోటి ఏం లేదు. నాకు రాజగోపాల్ రెడ్డి బాగానే మాట్లాడతాడు, ఆయన బాగానే మాట్లాడతాడు. కానీ మిస్టేక్ జరిగినప్పుడు మనకేం ఈయన ఆయన ఏం ఉండదు. ఖచ్చితంగా అందరి గురించి మాట్లాడతాం. నేను అందుకే అంటున్నా కదా, ఇంతవరకు ఆ జిల్లాలో ఎదిరించినోడు ఎవడు లేడు. ఒక్కడు మందుల సామెల్ ఒకడే కనిపించింది నాకు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. వస్తూ వచ్చింది, టికెట్ రాకపోతే రాకపోయింది, ఏం పదవుల కోసమే కూర్చున్నావు ఆయన అని అంటున్నాడు. ఆయన గట్లుండాలా? ఏం చేస్తాయి పదవులు?
ఆత్మగౌరవాన్ని చంపుకొని మనం మనం మాట్లాడేదాన్ని చంపుకొని లోపల ఒక బానిసలాగా ఉండడం దేనికి? తిరగబడండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎవరన్నా ఈ రకంగా వ్యవహరిస్తే. ఎవరైతే ఏముంది? ఎందుకు ఈ పదవులు? దేనికోసం ఈ పదవులు? ఏం సాధిస్తారు ఈ పదవులతోటి?